హలో సార్. హాయ్ అండి. సార్ హిట్ 3 మూవీ ఏదైతే ఉందో ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పటికీ మూవీ మీద భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈవెన్ మనం చూస్తున్నాం ట్రైలర్లో ఏవైతే సీన్స్ ఉన్నాయో వాటన్నిటి వల్ల మూవీ సక్సెస్ హిట్ కొడుతుంది అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. హిట్ కొడుతుందా లేదా ఏం జరుగుతుంది? ఆ మూవీ రివ్యూ ఎలా వస్తుందంటారు? ఇప్పుడు అలాంటి వైలెన్స్ మూవీలు ఇష్టపడే వాళ్ళకి ఆ సినిమా బాగా నచ్చుతుంది. ఆయనే చెప్పాడు, చిన్నలు పెద్దల్ని తీసుకొని చిన్నపిల్లల్ని తీసుకొని సినిమాకి రాకండి అని. ఇంకా నువ్వు ఎందుకు తీసావు సినిమా? ఓన్లీ యూత్ కోసమే తీసావా? ఓన్లీ రక్తపాతాలు, పొడుచుకోవడాలు, చంపుకోవడాలు అలాంటి వాళ్ళ కోసమే సినిమా తీసావా? నాని అంటే ఏంటి? ఆయనకి ఏ పేరుంది? అష్టాచమ్మ దగ్గర నుంచి మొన్నటి రిలీజ్ అయిన సినిమా హాయ్ నాన్న వరకు కొంచెం కొత్తగా ఆయన కూడా ట్రై చేద్దాం, కొత్తగా ప్రయత్నాలు చేస్తాడు. ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా చూస్తారు. ఓకే, రక్తపాతంలో అయితే నువ్వు ఇన్వాల్వ్ కావుగా. మొన్నటికి మొన్న లకారంతో లా కొడక సినిమా ఇది అని చెప్పించావు. దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. దాన్ని అయితే నాకు తెలిసి నాని వాళ్ళ కుటుంబము, ఆ డైరెక్టర్ వాళ్ళ కుటుంబం తప్ప, ప్రొడ్యూసర్ వాళ్ళ కుటుంబం తప్ప ఎప్పటి చూడడం అంతే. బట్ మనం చూస్తున్న అంచనాల ప్రకారం మూవీ ట్రైలర్ ఎక్కువ రీచ్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, రక్తపాతం కత్తులతో పొడుచుకొని నరిచేసి కోపం అవన్నీ చేసేస్తే సినిమాలు హిట్ అయిపోతాయా? ఒకప్పుడు అలాగే చేశారు. ఒకప్పుడు సమరసింహారెడ్డిలోనూ రక్తపాతం ఉన్నింది, జనాలు ఎలా చూశారు. నరసింహలాయనలోనూ రక్తపాతం ఉన్నింది, ఇంద్రాలోనూ రక్తపాతం ఉన్నింది, జనాలు చూసారా లేదా? ఇప్పుడు నువ్వు చూపించేదేంటి, అప్పుడు చూపించేదేంటి? దాన్ని కంపేర్ చెయ్యి. టెక్నాలజీ పెరిగిపోయింది, నా ఇష్టం వచ్చిన నేను సినిమాలు తీస్తాను, నేను ఏం చేసినా జనాలు యాక్సెప్ట్ చేస్తారని కూడా నీ మూర్ఖత్వం. స్టోరీ రిలేటెడ్ ఉంటాయేమో, ఫైట్స్ అవన్నీ కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక చెప్పనా, ఒక థ్రిల్లర్ మూవీని కూడా ఎంతో అందంగా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఒక క్రిమినల్స్ని క్రిమినల్స్ లాగా చూడాలి అని అనుకునే దాన్ని కూడా నీ హావభావాలతో ఆ భయాన్ని క్రిమినల్స్లో కలిగించవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు పొడి చేస్తేనే భయం వస్తుంది. ఓకే, అలా అనుకుంటే రోడ్డు మీద జరుగుతున్న యథార్థ సంఘటనల ఆధారంగా మేము ఈ హిట్ ఫ్రాంచైజ్ని తీస్తున్నామని నువ్వు వాపోతున్నప్పుడు, యథార్థ సంఘటనలో ఇలాంటి నీచ నికృష్టమైన మనుషులు తిరుగుతుంటే వాళ్ళని కత్తితో పొడిస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? వాళ్ళు మారుతారా? నువ్వు ఏం సమాజాన్ని, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ ఇట్ దిస్ ఫిలిం? టెల్ దట్ యువర్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్. కంప్లీట్ కమర్షియల్ రక్తపాతం, బ్లడీ సినిమా అని చెప్పని నేను ఒప్పుకుంటా. ఓకే, నువ్వే పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్తున్నావు. మరి నిన్ను ఇష్టపడే పిల్లలు సినిమాలో నాని ఎలా చూడాలనుకుంటారు? యు ఆర్ ఏ స్టార్ కదా. ఒక స్టార్ నుంచి ఇప్పుడు అదే చిరంజీవి గారితో ఇలాంటి రక్తపాతం తీస్తే ఒప్పుకుంటారు? ఆయన చేయడం ముందు ఒక హీరో ఒక 100 సినిమాలు తీస్తే దానిలో ఒక్కొక్కటి ఒక్కో పాత్రని పోషించాలనుకుంటున్నాను. చెప్తున్నానమ్మా, పాత్రని పోషించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రానా నాయుడు తీశారు, వెంకటేష్ గారి చేత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడించారు. వెంకటేష్ గారి నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారా ఫ్యాన్స్? బేసిక్గా చేయరు. ఆయన ట్రై చేశాడు కొత్తగా, నా లైఫ్లో నేను ట్రై చేయాలనుకుంటున్నాను అని. కానీ అక్కడ జనాల దగ్గర అతను ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అతను బ్యాడ్ అయ్యాడా లేదా? ఎందుకు ఇలా చేశారు వెంకటేష్ గారు? చూడలే ఎవరు. రానా నాయుడు డింట్ వాచ్. ఓకే, ఇప్పుడు సీజన్ 2 కూడా చేయరు, చూడరు. యూనో పీపుల్ అదొక వియర్డ్నెస్ ఉంటుంది. అదే నాని ఇప్పుడు ఆ సినిమా కథ పరంగా శైలేష్ కొలను సైంధవ్ తీశాడు. సైంధవ్ అట్టర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నానితో హిట్ 3 ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. కరెక్టే, నేను కాదను. నువ్వు అనుకున్న థ్రిల్లర్ని జనాలకి పంపించడానికి ఆ రక్తపాతం అనేది ఎందుకు సబ్జెక్ట్గా ఎంచుకున్నావు? ఓకే, ఎట్ ద సేమ్ టైం. అండ్ సెకండ్లీ, క్రిమినల్స్ నేను ఇలాగే చేస్తాను, పాపని కిడ్నాప్ చేసి పాకిస్తానో దేశంకో ఎక్కడికో వెళ్ళి వాళ్ళని ఇలాగే చంపుతాను అని నువ్వు దేశంలో అల్లర్లు సృష్టించేలాగా రేకెత్తిస్తున్నావు జనాలని త్రూ మూవీ. ఆబ్వియస్లీ కదా. నాని గారే చేశారు సినిమాలో. మేము చేయకూడదని మాట్లాడే వాళ్ళు లేరా? ఊర్లలో ఉండేవాళ్ళు. మనమైతే ఎడ్యుకేటెడ్ కాబట్టి ఓకే, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏం చెప్తున్నావు నువ్వు? సినిమా చూసేంత వరకు దాంట్లో ఎంతవరకు రక్తపాతం ఉందా, ఎంతవరకు కథ ఉందా, కథకు తగ్గట్టుగానే వీళ్ళు ఇది పెట్టారా అనేది సినిమా చూసిన తర్వాత చెప్పగలవు. నువ్వు ట్రైలర్లోనే బీభత్సం చూపిస్తే ఇంకా సినిమాలో ఇవే ఉంటాయి అనుకుంటారు కదా. అండ్ ఈ మూవీని మలయాళం లాంగ్వేజ్లో దుల్కర్ సల్మాన్ గారు లాంచ్ చేయబోతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇది నిజమా? మైట్ బి, అయి ఉండొచ్చు. దుల్కర్ ఇస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ నాని కాబట్టి అయి ఉండొచ్చు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా అక్కడ ప్రెజెంట్ సమర్పిస్తుండొచ్చు ఆ సినిమాకి. ఏది ఏమైనా ఎక్కడ ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఎక్కడైనా నువ్వు దాన్ని రిలీజ్ చేసుకో. కానీ
దాని నుంచి సినిమా చూసాక జనాలు ఆ సినిమా వల్ల ఇన్స్పిరేషన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే రక్తపాతం అనేది ఇన్స్పిరేషన్ కాదు. మే 1న రిలీజ్ అవ్వబోతుంది. మే 1న రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ ఫ్రైడే అమ్మా. ఓకే, అంతేనా? మే 1 నెక్స్ట్ ఫ్రైడే కాకుండా ఆ తర్వాత ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే 28th, సారీ 5th, ఆ తర్వాత ఫ్రైడే 1st of May. ఓకే, ఇంకో 1 week గ్యాప్ ఉంది. ఈ లోపలే ఈయన ఇంకా ప్రమోషన్ లేనిస్తాడు, ఆ రక్తపాతాల గురించి ఏమేమి మాట్లాడతాడు, ఇంకెన్ని ఇంటర్వ్యూలు వినాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లా. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. హీ హాస్ టు చూస్ మోర్ ఫిలిమ్స్ విచ్ సూటబుల్ టు హిమ్. రిస్క్ ట్రై చేయొచ్చు, కొత్తదనం ట్రై చేయొచ్చు, కానీ జనాలకు అసహ్యం పుట్టించేలాగా ట్రై చేయకూడదు. అదొకటి నేను చెప్పేది.